మనం గమనిస్తామండి, దేవుడు ఏలియాను కోరుకున్నాడు తన జీవితంలో నిర్ణయించవలసిన పని. హీ లాస్ట్ ద ఆపర్చునిటీ. బట్ దెన్ కేమ్ టు ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎలీషా జీవితంలో చూస్తే తన జీవితంలో, ఏలియా జీవితంలో 8 గొప్ప కార్యాలు చేశాడు. ఎలీషా కోరుకుంటాడు, నాకు 2 అభిషేకం కావాలి. 2 అభిషేకం కావాలన్నప్పుడు ఎన్ని రెట్లు చేయాలి? 16 చేయాలి. మనం చూస్తాము, ఏలియాకి హత్తుకుని ఉన్నాడు ఎలీషా. తన ఆశ, తన కోరిక అంతా చివరి నిమిషంలో తెలియజేస్తాడు. ఎప్పుడు చివరి నిమిషంలో? ఇంకే ఏలియా వెళ్ళిపోయే చివరి సమయంలో. ఒకసారి ఆ వాక్యం చదువుదామా? యెహోవా సుడిగాల చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఆ కాలంలో ఇంకా ఏలియా వెళ్ళిపోయే టైం వచ్చింది. ఆ టైంలో గిల్గాల్ దగ్గర నుండి వారు వెళ్తున్నారు. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఏలియా అంటున్నాడు ఎలీషాతో, దయచేసి నువ్వు ఇక్కడ ఉండు, దేవుడు నన్ను రమ్మన్నాడు. దయచేసి నువ్వు ఇక్కడ ఉండు అంటే వారి మధ్య సంభాషణ చూడండి. ఈయన దయచేసి మాట్లాడుతున్నాడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. విడిచే సమస్య లేదు, నేను నిన్ను విడిచిపెట్టను. లుక్ అట్ హిస్ డెస్పరేషన్, లుక్ అట్ హిస్ ప్యాషన్. ఆయన ఆశ చూడండి, నేను నిన్ను విడిచిపెట్టను, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. ఈరోజు ఎంతోమంది దేవుని సేవించేటప్పుడు మనస్ఫూర్తిగా సేవించరు. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో. ఈరోజు మీరు దేవుని మనస్ఫూర్తిగా సేవిస్తున్నారా? తాత్కాలికమా? ఏదో ప్రారంభ దినాల్లో విశ్వాసం, ప్రార్థన, దేవుడు సన్నిధి గొప్పగా ఉంది. ఇప్పుడు అలసిపోయాం, ఏం కనబడతలేదే, ఏం మేలు జరుగుతున్నట్టు కనబడతలేదే, ఇంతకాలం ఏం మంచి జరిగినట్టు ఏం అనిపిస్తలేదే. మనం చూస్తున్నామండి, ఈయనైతే ముందు ఎలాగున్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నేను విడిచిపెట్టను. చూడండి, ఇంకా అక్కడ చదవండి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, వారు బేతల్లోకి వచ్చిన తర్వాత బేతల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని. మీ గురువు పోతున్నాడా ఈరోజు? మీ గురువు పోతున్నాడు తెలుసా నీకు? నీ పని అయిపోయిందిలే. మీ గురువు చుట్టూ తిరిగావు కదా, ఇప్పుడు చూద్దాంలే అంటే ఈయన ఏమంటున్నాడు? ఆన్సర్ చూడండి అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, నా తెలుసులే, మీరు ఊరకుండుడనెను. నువ్వు మూసుకుని పో. ఈరోజు భాష అంతే కదా, నా తెలుసులే, నా తెలుసులే అయ్యా, నువ్వు పో, ఈ దారిలో పో. మీరే నాకు చెప్పేది, నా గురువు సంగతి నాకు చెప్తున్నారా? ఈరోజు అలా కాదంట. ఎవరు ఏదో అంటే చాలు పుష్ప అవునా అవునా. లుక్ అట్ ద ఇంటిమేసీ బిట్వీన్ దెమ్. వారి మధ్య కాన్ఫిడెన్స్ చూడండి. నువ్వేంటి నాకు చెప్పేది? నా తెలుసు, నువ్వు వెళ్ళి నీ దారి చూసుకో. ఇంకా చూడండి అక్కడ మాట చదవండి. పిమ్మట ఎలీషా మరలా చెప్తున్నాడు ఎలీషాతో, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ నుండి బేతేలుకు వచ్చాడు, ఇక్కడ నుండి ఎరికోకు పొమ్మంటున్నాడు. అయ్యా నువ్వు ఇక్కడ ఉండిపోయా అంటున్నాడు. దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని కనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణము చేసి. నేను ఇలా ఊహిస్తానండి, ఏలియా చూస్తున్నాడు, అక్కడ అప్పటికే ప్రవక్తలు ఉన్నారు, ద సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉన్నారు. వారితో పాటు ఎలీషాని కూడా ఉంచేద్దామని ఏలియా అనుకుంటున్నాడు వారితో పాటు ఉంచేద్దాము, దయచేసి నువ్వు ఇక్కడ ఉండవా? ఈయన అంటున్నాడు, నాకు ఆల్తా అవ్వదు బాబు, నేను నీతోనే వస్తా, నేను నీతోనే ఉంటా, నీ దగ్గర ఉండటానికి నువ్వు నా కళ్ళు ముందు కనబడేంత వరకు నువ్వుతోనే ఉంటా, ఈ భూమి పైన ఉన్నంత వరకు నీతోనే ఉంటా, నా పిలుపు నీకు పరిచయం చేస్తాం. నీవు బ్రతుకున్న కాలం, నువ్వు ఈ భూమి పైన ఉన్నంత కాలం, దేవుడు నిర్ణయించినంత కాలం, ఐఎమ్ హియర్ విత్ యూ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఏదేమైనా సరే. అక్కడ ప్రవక్తల కుమారులు ఉన్నారు కదా, వెళ్ళిపోవచ్చు కదా, సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్. నో, మనం చూస్తామండి, అక్కడ గమనిస్తాము, వారందరూ ప్రవక్తల కుమారులు అందరూ వచ్చి ఆ ఎరుకో బయటకు వచ్చి ఆ యోర్దాను నది దగ్గర నిలబడుతున్నారంట. చదవండి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవనని నీ ఎరుగుదవా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుటనెను. 3 సార్లు ఇసిగిపోతున్నాడు. మీరు ఊరకొండండి, ఇది ఇంకో బ్యాచ్, మీరు ఊరకొండండి. దాని తర్వాత చూడండి, చదవండి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. ఏలియా చూడండి, అక్కడ చూస్తున్నామా, ఆ 2 పాయలు చేశాడు, 2 మాత్రం దాంట్లోంచి దాటుకుని పోయారంట. దాని తర్వాత నది మూసుకోబడింది. వారిద్దరు దాటిపోయిన తర్వాత అప్పుడు చూస్తున్నాం మనం, అప్పుడు డిస్కషన్ స్టార్ట్. ఏలియా అడగాల్సిన మాట అడుగుతున్నాడు.
ఏమని అడుగుతున్నాడు చూడండి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు, నేను నీ యొద్ద నుండి తీయబడక ముందు నీ కొరకు నేనేమి చేయకుందువో. ఏం కావాలయ్యా నీకు? లాస్ట్ విష్ ఏంటయ్యా నీకు? లాస్ట్ విష్ కాదు గురు, ఎవరి విష్ అదే. ఏంటి? నీ పైన ఉన్న ఆత్మ, నేను చూస్తున్న నీ పైన ఉన్న ఆత్మ రెండంతలు నాకు కావాలి. నీ గురించి విన్న ఆత్మ, నీకు దూరంగా చూసిన ఆత్మ రెండంతలు నాకు కావాలి. He knows what he wants. Do you know what you want? He sure no time ఆలోచించి చెప్తానులే కాదు. ఆయన అడిగిన వెంటనే నేను చెప్తున్నాడంట. చెప్పిన మాటకి ఏలియా ఏమంటాడు తెలుసా? నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. కష్టమయ్యా, సులభమైంది కాదు. ఈరోజు చాలా మంది అడుగుతారు దేవుణ్ణి, ఎలాంటి తెలుసా? ఏ మధ్యలో ప్రభా ఇల్లు ఇచ్చే చాలు, ఆ ఉద్యోగం ఇచ్చే చాలు, ఆ అబ్బాయిని ఇచ్చే చాలు. కష్టకరమైంది అని చెప్పాల్సిన మాట అదే. కానీ ఇక్కడ చూస్తే నా పైన ఉన్న ఆత్మ రెండంతలు అడుగుతున్నావు నువ్వు. ఒరే ఎంత స్వార్థపరురా నువ్వు, ఎంత గర్విష్ఠురా నువ్వు. ఇట్లా కదా మాట్లాడతారు లోకంలో. కానీ అలాంటి మాట రావట్లే. నువ్వు అడిగింది కష్టకరమైంది, కానీ అయితే నేను ఎత్తబడతాము నువ్వు చూసినట్లయితే నీకు అనుగ్రహించబడుతుంది. నేను ఎత్తబడేది నువ్వు చూడకపోతే నాకు సంబంధం లే. దేవుడు నీకు ఇచ్చేలాగైతే నేను ఎత్తబడేటప్పుడు నీకు కనబడితే నీకు దేవుడు ఇస్తున్నాడని అర్థం, లేకపోతే లేదు. నువ్వు అడిగింది కష్టమైందే, నేను నిర్ణయిస్తలేదు. నువ్వు నన్ను అడిగింది గాడ్ విల్ డిసైడ్, దేవుడు నిర్ణయించింది. మనం చూస్తామండి, వారు ఇంకనూ మాట్లాడుతున్నప్పుడే అగ్ని రథాలు, చదవండి. వారు ఇంకనూ వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను, ఇశ్రాయేలు వారికి రథములను రౌతుములు నీవే అని కేకలు వేసెను. నీవే అని కేక వేశాడు. దాని తర్వాత ఆయన దారిలో పోతున్నాడంట. బట్ ఈ మాట చూడాలంటే వారి మధ్య ఉన్న బంధం చూడండి. ఎలీషా దాసుడు అని తెలియజేయబడుతుంది, కానీ ఏలియా ఎత్తబడేటప్పుడు ఎలీషా ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రి, నా యజమాని అని పిలుస్తున్నాడా? బాస్ బాస్ పోతున్నావేంటి, గురు గురు, నీ గురువు పోతున్నాడు అని చెప్పాడు కదా వాళ్ళు. గురువు పోతున్నావేంటి గురువు అన్నాడా? లేదు, నా తండ్రి నా తండ్రి. లుక్ ఎట్ దట్ ఇంటిమసీ. అంటే వారి మధ్య ఆ అనుభూతి, వారు కలిగిన సహవాసము, వారు కలిగిన ఇది, వాట్ స్ట్రాంగ్ బాండింగ్. ఈరోజు చాలామంది దగ్గరగా, లేకపోతే దేవుడు ఇచ్చిన తరుణాలని వాయించుకోవడానికి ఏదో వారికి కావాల్సిన మాత్రం పొందుకోదామని. ఎందుకంటే ఎలీషా కావాలంటే తను అడిగింది రెండంతల అభిషేకం. పోతున్నప్పుడు కనబడుతున్నాడు, ఎత్తబడుతున్నాడు. ఏమనాలి? ఏలియా బాయ్ బాయ్, గురు బాయ్ బాయ్, నువ్వు వెళ్తావు చూస్తున్నా. ఇప్పుడు నాకు నీ పైన ఉన్న ఆత్మ రెండంతల అభిషేకం వచ్చింది, సై నా పని చూపిస్తాను, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడు. అలా మాట్లాడుతున్నారా? ఈరోజు చాలామంది అలా అతిశయిస్తున్నారండి. దేవుని ఆత్మ ఉండదు, దేవుని ఆత్మ పనిచేయదు. ఆయన కోరే అభిషేకం కన్నా నా తండ్రి నా తండ్రి నువ్వు పోతున్నావయ్యా. ఆ మాట చెప్పిన అదే మాట ఏ మాట చెప్పాడు చెప్పండి? ఇశ్రాయేలుకి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. నీవే. మనం చూస్తాం అంతటితో ఆయన రెండంతల అభిషేకం పొందుకున్నాడు. ఆయన మ్యాంటిల్ తీసుకున్నాడు, తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్తూ మరలా యోర్దాను నది మూగిపోయబడింది. ఆ యోర్దాను దాన్ని నది దాటాలి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన గురు ఎలా తిప్పాడో అలా తిప్పాడంట. ఆ గురు ఎలా కొట్టాడో అలాగే ఒక దెబ్బ వేసాడంట. ఏసి ఏమంటున్నాడు? ఏలియా యొక్క దేవుడైన యెహోవా, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడా? నేను ఎక్కడున్నావు? నేను అభిషేక్తో నేనే చేస్తాను చూడు. అవునా? ఈరోజు చాలామంది ఇలాగ మాట్లాడుకుంటారు. యూ విల్ బికమ్ వాట్ యూ సర్వ్. ఏంటి అందరు చెప్పండి ఆ మాట. యూ విల్ బికమ్ వాట్ యూ సర్వ్. నీవు దేనికి పని చేస్తావో అదే నువ్వు అవుతావు. ఏంటి మీరు పని చేసేది? ఎవరి కొరకు మీరు జీవిస్తున్నారు? దేని కొరకు మీ బ్రతుకుని గడుపుతున్నారు? యూ విల్ బికమ్ వాట్ యూ సర్వ్. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. ఇప్పుడు అడుగుతున్నాడు, ఈయన ఎవరిని అడగాలి? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని పిలవట్లే. ఏలియా దేవా ఎక్కడున్నావు? ప్రూవ్ ఇట్. ఏలియా దేవా ఎక్కడున్నావు చూపి. ఈరోజు వేర్ ఇస్ యువర్ ఐడెంటిటీ?
ఈరోజు చాలామంది ప్రభువా చేసాయి ప్రభు అంతే, ఆమేన్. ఈరోజు ఏలియా దేవా అని పిలవాల్సిన అవసరం లేదు మనకి. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని పిలవాల్సిన అవసరం లేదు మనకి. ఎవరి నామంలో పిలవాలి? యేసు నామములో. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, యేసు నామాన్ని ధరించుకుని వస్తున్నాను తండ్రి. ఇదిగో యేసు నామములో నేను కోరినవి నాకు అనుగ్రహించబడుతుందని నీ ప్రియ కుమారుడు చెప్పాడు. చూపి, వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ఆయన అదే రీతిగా తన విశ్వాసాన్ని ఈరోజు, ఆ రోజు అయితే ఏలియాని వెంబడించాడు, ఏలియా దేవా అని పిలిచారు. ఈరోజు మీరు యేసు ప్రభుని వెంబడిస్తున్నారైతే యేసు ప్రభు దేవా తండ్రి అని పిలవండి. అంతే. యేసు ద్వారంగా యేసు ప్రభు అంటాడు, మీరు ఆయన అడిగినప్పుడు నా నామంలో అడగండి, నా నామంలో అడిగితే మీరు పొందుకుంటారు, మీ నామంలో అడిగితే మాత్రం ఏమీ మీకు అనుగ్రహించబడవు. నా నామంలో మీరు ఏదైతే అడుగుతారో మీరు సంతోషపడినట్లు, మీరు తృప్తి పడినట్లుగా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. మేలేనివి, చెడ్డవి కాదు. చెడ్డవి ఎప్పుడు కూడదు. నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు తలకాయ బాదుకో, నువ్వేమన్నా చేసుకో, బలులు ఇచ్చుకో, తండ్రి అవ్వడు. మేలేని, నీకు మంచికరమైన, నీకు ఆశీర్వాదకరమైన, నిన్ను బాగు చేయగలిగింది, నిన్ను ఆయన దగ్గరగా చేయగలిగింది తప్పకుండా ఇస్తాడు. కానీ అడగాలి. మనం చూస్తాము ఏలియా జీవితంలో 8 గొప్ప కార్యాలు, ఎలీషా జీవితంలో అప్పటికి 15 గొప్ప కార్యాలు, 2 అంతలు అన్నదప్పుడు 16. కానీ ఎలీషా చివరికి వచ్చేటప్పటికి రోగము, ఎంతో ఘోరమైన మరణ పడకలు ఉంటాడంట. ఒకసారి చదువుదామా? 2 రాజులు 13-14 వచ్చిన చదవండి. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై, అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు చావు కూడా అలాగనే చచ్చాడు. లోక దృష్టిలో కనబడచ్చు, వాట్ ఏ ఫెయిల్యూర్. అంత పవర్ఫుల్ మ్యాన్ మరణకరమైన రోగంతో చచ్చిపోయాడు. ఎంత దిక్కుమాలిన బ్రతుకు. అవునా? నో. యువర్ లీవింగ్ దిస్ ఎర్త్ ఇస్ నాట్ ద మ్యాటర్. ఎలాగ ఈ లోకాన్ని విడిచిపెట్టడం ముఖ్యం కాదు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడ పోయాం అనేది ముఖ్యం. అది జ్ఞాపకం చేసుకో. ఈ లోకాన్ని ఎట్లా విడిచిపెడుతున్నావు కాదు, అది రోడ్డు మీదో, యాక్సిడెంట్లోనో, మరణ పడకవో, లేకపోతే జబ్బో, లేకపోతే సమాధానంగా శాంతితో పీస్ అని పోయావు, అది కాదు ముఖ్యం. చచ్చిన తర్వాత ఎక్కడ పోయావు, చచ్చిన తర్వాత ఎక్కడున్నావు, నీ జీవితానికి ఎక్కడ నీకు ప్రతిఫలం ఉంది, అది ముఖ్యం. ఇక్కడ మనం చూస్తాము రోగకరమైన మనకు పడకం ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఆయన దగ్గరకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, ఆయన చూసి కన్నీరు విడుచుచు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని. ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే. ఇదే డైలాగు ఎలీషా ఏలియాకు కొట్టలేదా? నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీలకి రథము రౌతులు నీవే. ఇక్కడ ఎలీషా మరణ పడక మీద ఉన్నప్పుడు, చివరి ఊపిలో ఉన్నప్పుడు ఇదే మాట చెప్తున్నాడు. వెంటనే కొంచెం చదువుతారు అక్కడ. ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని చెప్పగా, యు సీ ద ట్రాన్స్ఫర్. అతడు వింటిని బాణములను తీసుకొనిను, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజులతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసిన. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. ఇది దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ బాణము, రక్షణ బాణము. డెలివరెన్స్ అండ్ ద ఆరో ఆఫ్ డెలివరెన్స్ ఫ్రమ్ సిరియా. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియనులు నాశనం అగునట్లు నీవు ఆఫేకులో వారిని హతము చేసేదవని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. ఆగండి. నేల మీద కొట్టమని చెప్తున్నాడంట, బాణాలు కొట్టమన్నాడు. ఇది దేవుడు ఇచ్చిన రక్షణ సిరియల్ దగ్గర నుండి. ఇశ్రాయేలు రాజు చెప్తున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, నీ శత్రువుని నాశనం చేసేలాగా కొట్టు. ఇప్పుడు దేవుడు మీ జీవితంలో చెప్తున్నాడండి, మీ జీవితంలో ఉన్న శత్రువులన్నీ నాశనం అన్నట్లుగా కొట్టు చప్పట్లో. చాలామంది ఇంకా చెయ్యి కూడా ఎత్తలే. చాలామంది అందరు కొడుతున్నారా? ఆగండి. నేను ఎందుకు చప్పట్లు కొట్టమన్నా? మీ శత్రువుల్ని దేవుడు నాశనం చేసినట్లుగా కొట్టు చప్పట్లన్నా. నీవు నిజంగా నీ శత్రువు నాశనం చేస్తున్నాడు దేవుడు, నీ శత్రువుని నాశనం చేస్తున్నాడు దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే అలా కొడతావా? అదే తేడా. అలాంటి క్యాండిడేట్ ఈ రాజు కూడా. ఆయన 3 సార్లు కొట్టాడంట. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, తీవ్రమైన అనారోగ్యంతో మరణ పడకమైన ఉన్నవాడు ఎలా ఉంటాడు?
చచ్చిపోతున్నాడు అన్న మనిషి ఎలా ఉంటాడండి? పోతున్నా పల్చి పడిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కోపం వస్తుందా? కానీ నేను 3 సార్లు కొట్టి ఊరుకుంటే ఎలీషా కోపం వచ్చిందంట. మరణ పడకమైన ఉన్నాడు. ఎందుకు కోపం వచ్చింది? దేవుడు నీకు జైవిస్తారా అంటే ఇట్లా ఈయన మరణ పడక మీద కోపం వచ్చి లేచి ఆయన తిడతాడంట. ద మ్యాన్ ఆఫ్ గాడ్ వాజ్ రాత్ విత్ హిమ్. దైవజనుడు అతని మీద కోపగించి, రాత్ అంట, నాట్ యాంగ్రీ. కోపగించి అని తెలుగులో డీసెంట్గా ఉన్నారు. రాత రే ఉగ్రతలాగా అలాగ లేస్తున్నాడంట. లేచి ఏమంటున్నాడు? నీవు 5 మార్లైనా కనీసం 5 సార్లు 6 సార్లు కొట్టున్నాను, నీ శత్రువు మొత్తానికి నాశనం అయి ఉండేవాడు కదా. ఇప్పుడు కేవలం 3 సార్లు మాత్రం జయిస్తావు. దాని తర్వాత నీ పని అయిపోయింది, పో. నీ పని అయిపోయింది, పో. నువ్వు నమ్మితే దేవుడి కార్యాన్ని జరిగించే దేవుడు. నీకు నిజంగా కచ్చి ఉండుంటే సాధించి ఉండేవాడు. నువ్వు రోషం లేని రాజువయ్యా, నువ్వు ఎందుకు పనికి వస్తావు? రోషం ఉందా? మనం గమనిస్తామండి. ఆ మాట చెప్పిన తర్వాత ఇంకంతే, ఆయన మరణించాడు. ద ఎండ్. దేవుడు వాగ్దానం చేశాడు ఆయన కోరిన రీతిగానే. నువ్వు ఎత్తబడేటప్పుడు నువ్వు చూస్తే నీకు 2 అంతల అభిషేకం. ఏలియా 8 గొప్ప కార్యాలు. ఎలీషా అప్పుడు కేవలం 15, 16వది అవలే. ఇది కానీ ఆయన చేసి ఉండంటే 16. దేవుడు మాట ఇచ్చాడు, ఈయన చచ్చిపోయాడు. గేమ్ ఓవర్. దేవుడు మాట తప్పాడా? కానీ ఒక మాట తెలియజేసుకోండి, దేవుడు మాట ఇస్తే ఆయన అక్షరాల నెరవేర్చే దేవుడు. నమ్మేవారు మాత్రం హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? ఆయన చెప్పేదే చేస్తాడు, చేసేదే చెప్తాడు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తామా? దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది. దేవుడు మాట పొందుకున్నాను అందరూ బ్రతికిలేరంట ఆయన వాగ్దానాలను రుచి చూస్తానికి, అనుభవిస్తానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో చూస్తే అబ్రహాము నమ్మాడు, తన జీవితకాలంలో జరగలేదు. అనేక మంది వారి జీవితకాలంలో జరగలేదు వారికి ఇచ్చిన వాగ్దానాలు. కానీ వాగ్దానం తప్పిపోలే, మాట తప్పిపోలే. మాట ఇచ్చిన దేవుడు ఊరుకోలే. పోయాడు కదా, ఇంకా అయిపోయిందా, నా పని అయిపోయిందా, నెక్స్ట్ ఎవరు నన్ను చూసుకోదాని అనలే. దేవుడు మాట ఇచ్చాడు, చెప్పింది చేస్తాడు. మనం చూస్తామండి, ఎలీషా చనిపోయాడు, పాతి పెట్టారు. సంవత్సరం అయిపోయింది. అప్పటికే మోయాబీలో, దాని కింద మీరు చదువుతారు, మీరు చూస్తారు, మోయాబీలో అక్కడ ఉన్నదంతా వారు దాడి చేసుకుంటూ, బ్యాండ్స్ రెంట్ చేసుకుంటూ వారు ఒకసారి వచ్చేటప్పటికి సంవత్సరం తర్వాత, ఈ ఎలీషా మరణించిన సంవత్సరం, పాతి పెట్టబడిన సంవత్సరం తర్వాత మరలా ఒక చచ్చినోడిని తీసుకుని పోతా ఉన్నారంట. పోతా ఉన్నప్పుడు ఈ మోయాబీ రైడ్ వస్తాను చూసి, వీరిని చచ్చినోడిని ఎక్కడ దాచిపెడతా ఉండరా అని ఎలీషా సమాధి ఉంటే ఆ ఎలీషా సమాధిలో పడేశారంట. పాపం వారికి ఏం తెలుసు ఆయన పైన ఉన్న అభిషేకం ఇంకా పనిచేస్తుందని? వారికి ఏం తెలుసు? దేహం కృషించిపోయింది, నరాలన్నీ పోయే, కండంతా మాంసంతో పోయింది, మనిషిగా లేడు. ఆడ కేవలం కొన్ని ఎముకల గూడులు ఉన్నాయి. వారికేం తెలుసు దేవుడు మాట ఇస్తే ఆ ఎముకల గూడులో కూడా జీవం ఉంటుందని? ఎందుకంటే దేవుడు అనేక సార్లు ఎండిన ఎముకలను చూసి చెప్పమంటాడు. ఏమని? జీవాత్మ నలుదిక్కుల నుండి ఈ ఎండిన ఎముకల్లోకి రా, లేపు, వీళ్ళని సైన్యంగా లేపు. వారికి ఏం తెలుసు? ఎలీషా ప్రవక్త అని తెలుసుకున్నారు, కానీ పాపం ఆయన దిక్కుమాలిన చావు చచ్చాడులే, అనారోగ్యంతో చచ్చాడు పాపం. ఎలాంటి టెరబుల్ లైఫ్, వాట్ ఎన్ ఎండింగ్, సో సాడ్. వారికి ఏం తెలుసు? ఆ చచ్చినోడు దేహము ఆ ఎముకలను ముట్టిన వెంటనే చచ్చినోడు లేచాడంట. అంటే ఆయనలో ఉన్నది కేవలం బ్రతుకున్నదప్పుడు చచ్చినోడు లేపుతాం మాత్రం కాదు, ఆయన చచ్చిన తర్వాత కూడా దేవుడు మాట ఇచ్చాడు, 2 అంతల అభిషేకం. అవునా కదా? దేవుడు మాట ఇచ్చాడా? ఎలీషా నీ పైన 2 అంతల అభిషేకం, నువ్వు చేయాల్సింది చేస్తావు, ముగిస్తావు. నేను మాట ఇచ్చా, నువ్వు చచ్చినా కూడా నా మాట ఇంకా అవ్వలేదు. నేను చెప్పింది వ్యర్థంగా నా దగ్గర తిరిగి వస్తాను లేదు. నా మాట చెప్పింది అది నెరవేరాల్సిందే. కాబట్టి ఇదిగో దొరికాడు. ఆ చచ్చినోడు వచ్చినప్పుడు అక్కడ ఎముకలు తట్టి లేచినప్పుడు ద 16th one, 16వది డబుల్ పోర్షన్. దేవుని వాటిలో చూస్తాం ఎలీషా, వాట్ అ గ్రేట్ ఫినిష్. ఈరోజు మీ జీవితంలో కానీ మీరు మీ దేవుని కొరకు మీరు చేయగలిగిన త్యాగము దేవుడు చూడగలిగితే ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఎలీషా నీ ఇంటిని విడిచిపెట్టావు, నేను మర్చిపోలే. నీ పని అంతా విడిచిపెట్టావు, నేను మర్చిపోలే. నీదంతా నా కొరకు బలిచ్చావు, నేను మర్చిపోలే. నువ్వు నన్ను సేవించావు, నేను మర్చిపోలే.
నన్ను వెంబడించాను, నేను మర్చిపోలే. నన్ను బట్టి నేను నీకు అప్పచెప్పిన నాయకుడికి లోబడ్డావు, నేను మర్చిపోలే. ఇదిగో నువ్వు అడుగుతున్నావు చూడు, ఏలియా దేవుడు ఎక్కడా? నేను ఉన్నాను. ఎలీషా నేను ఉన్నాను. ఏలియాతో ఉన్న దేవుడు నీతో ఉన్నాను. కానీ ఏలియాకి మించి నీకు 2 అంతల అభిషేకం ఇచ్చిన దేవుడిని. ఎందుకంటే ఏలియా అన్నాడు, నేను కాదు ఇచ్చేది, అది కష్టమైంది, నాకు తెలియదు. నీవు నేను ఎత్తబడతాను చూస్తే దేవుడు నీకు ఇచ్చినట్టు, నేను ఎత్తబడతాను నువ్వు చూడకపోతే దేవుడు నీకు ఇవ్వనట్టు. అది దేవుడు నిర్ణయించుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు కోరింది నేను నిర్ణయించుకుంటాను. నీకు రోషం ఉందా నా కొరకు జీవిస్తావని, నీకు ఎన్ని అంతలు కావాలో చెప్పు, అన్ని అంతలు ఇస్తా. ఎందుకంటే నిన్ను బలపరచాలని, నిన్ను వాడుకోవాలని, నీ కొరకు నిలబెట్టాలని నేను జీవిస్తున్నానయ్యా. నేను సర్వం ఎరిగిన దేవుణ్ణి. ఐఎమ్ రాఫా, ఐఎమ్ షమ్మా, ఐఎమ్ జైరే, ఐఎమ్ నిసి. నీకు విజయధ్వజాన్ని ఇస్తా, నీకు స్వస్థతనిస్తా. ఈరోజు స్వస్థత అన్నది శరీర స్వస్థత మాత్రం కాదండి, ఆధ్యాత్మిక స్వస్థత. ఐ విల్ హీల్ యువర్ హార్ట్, ఐ విల్ హీల్ యువర్ ఇంటర్నల్ వూండ్స్. గతంలో కలిగిన నష్టము, గతంలో కలిగిన ఓటము, గతంలో కలిగిన జబ్బులు, మనుషులు అన్న మాటలు, బ్రేక్ అండ్ డౌన్ సిచ్యువేషన్, బ్రోకెన్ లైఫ్స్, దేవుడు అంటాడు ఐ విల్ హీల్. నేను స్వస్థపరుస్తా, నీ జీవితంలో నూతన కార్యం జరిగిస్తా. దేవుడు కోరింది నీ శరీర స్వస్థత నిశ్చయంగా అనుగ్రహించే దేవుడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నేను నీ తోడు ఉంటా, వాట్ ఈస్ దట్ యూ కెన్ డూ? ఏంటి నువ్వు చేసేది? మీరు నిజంగా దేవుడు మీ తోడు ఉండాలి, దేవుడు మీకు జయమిస్తాడు. మీరు నిజంగా ఆయన చేతుల్లో సమర్పించుకున్న వారైతే దయచేసి లేచి నిలబడి పూర్ణ మనసుతో, దేవా నీకు వందనములయ్యా, నువ్వు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా, నాకు జయమిచ్చే దేవుడు నువ్వు, నేను నమ్ముతున్నాను ప్రభా. నా పక్షాన ఉండే దేవుడు అయ్యా నువ్వు, నేను నమ్ముతున్నాను ప్రభా. నన్ను విడువని దేవుడు ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా. నువ్వు మాట ఇస్తే అక్షరాల నెరవేర్చే దేవుడు, నీ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్చు ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా. టెల్ గాడ్. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏ పరిస్థితుల్లో ఉన్నారు? మనుషులు మిమ్మల్ని గ్రహించుకోవట్లేదేమో, మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకుంటలేదేమో. దేవుడు అంటాడు, నేను కదా నేను పిలుచుకుంది, నేను కదా, నా పిలుపు కదా, నా పిలుపు కదా నిన్ను జీవింపజేసేది, నా పిలుపు కదా నిన్ను బ్రతికింపజేసేది, నా పిలుపు కదా. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. చెప్తామా ప్రభా, నీ పిలుపు పట్టేనయ్యా, నీ పిలుపుని పట్టేనయ్యా, నీ పిలుపుని పట్టే ప్రభా, నీ పిలుపుని బట్టే ఉన్నానయ్యా. నీ పిలుపు లేకపోతే నేను లేను ప్రభా, ఎప్పుడో కొట్టుకుని పోయి ఉండేవాడిని. నా సామర్థ్యత కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, నేను చేయగలిగిన కార్యం కాదు. ఈరోజు దేవుడు నిన్ను దేవునికి పిలుస్తున్నాడండి. ఎరుగున్నారా దేని కొరకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు? దేని కొరకు దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు? దేని కొరకు దేవుడు మిమ్మల్ని నిర్ణయించి అభిషేకించాడు. తల్లి గర్భంలోనే మనల్ని అభిషేకిస్తున్నాడు కదా, ఏర్పరచుకుంటున్నాడు కదా, ప్రత్యేకపరుస్తున్నాడు కదా. పిలుపుకి తగ్గ జీవితమేనా? ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి అడగాల్సి వస్తుందా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎలాంటి పరిస్థితులు ఉన్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదా నీ బ్రతుకు? ఇందుకేనా నిన్ను అభిషేకించింది? ఇందుకేనా నేను కోరుకుంది? ఇందుకేనా నిన్ను నిర్ణయించినది? ఇందుకేనా? ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడండి. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఈరోజు చాలిన దేవుడు. మీరు నమ్మినట్లయితే, దేవా నీ పిలుపు బట్టి నాకు వందనాలయ్యా, నీ పిలుపుకు లోబడతాను ప్రభా, ప్రభా నీకు వందనములయ్యా. పిలుచుకున్న దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు విడిచిపెట్టిన దేవుడు అయ్యా, నువ్వు మాట ఇచ్చిన దేవుడు, అక్షరాలను నెరవేర్చే దేవుడు అయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎలాంటి పరిస్థితులు ఉన్నవారు నువ్వు ఎరుగున దేవుడు. దేవా వారి పిలుపును విడిచిపోయారేమో, లేకపోతే దేవా వ్యర్థమైన వాటి కొరకు, అల్పమైన వాటి కొరకు అయ్యా, ఈ లోక కార్యాల కొరకు చిన్న తలంపులు తలుస్తూ, చిన్న దృశ్యంను చూస్తూ దేవా వారి స్వార్థంలో వారు వెళ్ళిపోరేమో అయ్యా. కానీ దేవా ఇక్కడ ఎవ్వరు పిరికి వారికి ఉండనవద్దయ్యా, ఎవ్వరు చేతకాని వారికి ఉండనవద్దయ్యా, ఎవ్వరు దిక్కుమాలిన వారికి బ్రతుకుతానికి వీల్లేదు ప్రభా. పిరికి తన ఆత్మను మాకు అవ్వలేదు ప్రభా. నువ్వు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మని ఇచ్చావయ్యా. ఇక్కడ ఎవరెవరైనా సరే ఎటువంటి యెజబెల్ ఆత్మవనే, ఎటువంటి పిరికి తన ఆత్మవనే, ఇక్కడ ఎటువంటి వారిని వెళ్తున్నా సరే, ఇదిగో అయ్యా నీ సన్నిధిలో నీ వాక్కు ద్వారంగా యేసు నామములో అటువంటి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. స్వేచ్ఛ, స్వతంత్రత, సమాధానము యేసు నామములో అనుగ్రహించబడునుగాక, సమాధానము కలుగునుగాక. దేవా
సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీ ఆత్మ ద్వారంగా నువ్వు అనుగ్రహించే దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని స్పందించు, ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించు. భూమి ఆకాశం గతించిపోయిన నా మాట, నా వాక్ గతించిపోదన్నావయ్యా. లార్డ్, యు ఆర్ ద వర్డ్ లార్డ్, యు ఆర్ ద వర్డ్ లార్డ్. ఈరోజు మాకు ఆధారం యేసు ప్రభు, యేసు నామంలో తండ్రి నేను వేడుకుంటామయ్యా. నీ బిడ్డల జీవితంలో కావాల్సిన ధైర్యం దయచి, రోషము దయచి, పౌరుషము దయచి, నీ కొరకు గొప్ప కార్యాలు, సూర కార్యాలు సాధించేవారుగా చెయ్యి. దేనికి బెదిరేవారుగా, దేనికి చెదిరేవారుగా, ఏది చేత కాదని చేతులు ఎత్తేవారుగా ఉండనవద్దు. నువ్వు తరుణాలు ఇచ్చే దేవుడు అయ్యా. అందుకని ఈరోజు మేమందరం ఇంకా సజీవ లెక్కలు ఉన్నామయ్యా. నువ్వు కృప కనికరములు అనుగ్రహించే దేవుడువే ప్రభువా. ఈరోజు ఇంకా మాకు కృపాకాలాన్ని ఇచ్చావు ప్రభా. ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఈ కృపాకాలాన్ని సద్వినియోగపరచడం జీవితాన్ని మాకు దయచి. ఈ కృపాకాలంలోనే ప్రభా మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని నీకు సాక్షులుగా, నీకు ఇష్టలుగా, నీకు అర్హులుగా, నిన్ను సంతోషపెట్టేవారుగా సరైన బ్రతుకులు బ్రతికే జీవితంలో మనందరికీ అనుగ్రహించమని విత్తన వాక్యాన్ని ముద్రించి ప్రతి జీవితంలో కావాల్సిన ధైర్యం, ఆదరణ, దృష్టి, తగ్గింపు, దీనత్వం, విధేయత, రోషం నీ కొరకు ఘనంగా జీవించే జీవితాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరి బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.